హాయ్ అండి. నమస్తే. నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు శాలిని సర్విల్లు. ఈరోజైతే మనం ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే సగ్గుబియ్యం వడియాలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇదే సగ్గుబియ్యంతో మనం 2 రకాల వడియాలు తయారు చేసుకోవచ్చండి. మొదటిది టమోటా వడియాలు, మరొకటి పచ్చికారంతో వడియాలండి. ఇవి 2 కూడా ఇదే సగ్గుబియ్యం పిండితో మనం 2 రకాలుగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఒక్కసారి సగ్గుబియ్యం వడియాలని ఇలా కనుక తయారు చేసుకొని తిన్నారంటే మీరు ఎప్పుడు వడియాలు ప్రిపేర్ చేసుకున్నా కానీ ఇలానే తయారు చేసుకుంటారు. చక్కగా బాగా పొంగుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ముందుగా 1 కేజీ సగ్గుబియ్యం తీసుకొని 2 సార్లు బాగా వాష్ చేసేసి ఈ సగ్గుబియ్యం మునిగేంత వరకు కూడా నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలి. కనీసం 2 నుంచి 3 గంటలు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకుంటే కనుక ఈ సగ్గుబియ్యం తొందరగా ఉడికిపోతాయి. నానబెట్టకుండా కూడా మనం ఈ వడియాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టైం పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, బాగా నానిపోయాయి. ఈ విధంగా వచ్చాయన్నమాట. ఇట్లా మెత్తగా వచ్చేసాయి. ఇప్పుడు ఈ నీళ్ళని పక్కన పెట్టుకొని మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ నీళ్ళను కూడా మిక్స్ చేసుకుంటామండి మనం. దీంట్లోనే పిండి అంతా ఉంటుంది కాబట్టి జిగురు శాతం ఎక్కువ ఉంటుంది వాటర్లో. ఈ వాటర్ పక్కన పెట్టుకొని దీనికి కొలతకు తగ్గట్టుగా మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇవి కేజీ సగ్గుబియ్యం కనుక 1 గ్లాస్ సగ్గుబియ్యంకి 4 గ్లాసుల వాటర్ చొప్పున, కేజీ సగ్గుబియ్యంకి 4 లీటర్ల వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఈ సగ్గుబియ్యం అంతా కూడా నేను ఒకే పాత్రలో ఉడికిస్తున్నానండి. ఇక్కడ మనం 1 రకం పిండితో 2 రకాల వడియాలు చేయబోతున్నాం. ఈ సగ్గుబియ్యం 3/4 వంతు ఉడికాక మనం 2 పాత్రల్లోకి డివైడ్ చేసుకుందాం. ఈ సగ్గుబియ్యం ఉడికే లోపల మనం స్పైసెస్ని రెడీ చేసుకుందాం. టమోటా వడియాలకి ఇలా నేను చిల్లీ సీడ్స్ని తీసుకున్నానండి. ఇవి కానీ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే చిల్లీ ఫ్లేక్స్నైనా వేసుకోవచ్చు. ఎండుమిర్చిని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని ఆ ఫ్లేక్స్ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. టమోటా వడియాలకైతే ఎండు కారంని యూజ్ చేస్తున్నామండి ఇక్కడ. సగ్గుబియ్యంని ఈ విధంగా 3/4 వంతు ఉడికించుకున్నాక మనకు కావాల్సినంత క్వాంటిటీలో పచ్చికారం వడియాలకి పిండి డివైడ్ చేసుకొని వేరే స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆ మిగతా పిండితో టమోటా వడియాలకి మనం రెడీ చేసి పెట్టుకున్న చిల్లీ సీడ్స్ని కూడా వేసేసుకోవాలి. ఇక్కడ ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఎప్పుడూ కూడా వడియాలకి మనం కొంచెం తక్కువగానే వేసుకోవాలండి. అవి వేపుకున్నాక ఉప్పు ఎక్కువగా తెలుస్తుంది కాబట్టి మనం తినే ఉప్పుకి కొంచెం తగ్గించి వేసుకోవాలి. తర్వాత బాగా పండిన ఎర్రటి టమోటాలని బాగా వాష్ చేసి తడి అనేది లేకుండా ఆరబెట్టి ఉంచుకున్నాను. 1/2 కేజీ టమోటాలని వీటిని బాగా మెత్తగా వాటర్ అనేది యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి ప్యూరీని. ఈ ప్యూరీని కూడా మనం రెడీ చేసుకున్న పిండిలోకి వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే కాస్తంత ఇంగు వేసుకుంటున్నాను. తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న టమోటా ప్యూరీని కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. సగ్గుబియ్యం బాగా పర్ఫెక్ట్గా ఉడికాక మనం టమోటా ప్యూరీ కూడా వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుతూ మరిగించుకోవాలి. సగ్గుబియ్యం అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఒక టమోటా మాత్రం 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. పిండి అనేది ఈ విధంగానే ఉంటుందండి. చల్లారే కొద్దీ బాగా గట్టి పడుతుంది. మరీ గట్టిగా అయినా కానీ వడియం బాగా లావు వస్తుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు మనం పచ్చికారం వడియాల్ని రెడీ చేసుకుందాం. ఇందులో కూడా మనం పక్కకి తీసి ఉంచుకున్నాం కదా, ఆ సగ్గుబియ్యం కూడా మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి పచ్చికారంకి తగ్గట్టుగా ఒక 10 పచ్చిమిర్చి, కాస్తంత 1 అంగుళం అల్లం కూడా పొక్కు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు 3 కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా మనం రెడీ చేసుకున్న ఈ పిండిలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా మనం వేసుకునే ఉప్పు కన్నా కొంచెం తగ్గించి వేసుకోవాలండి. ఈ వడియాలన్నింటికి కూడా వేయించుకున్నాక ఈ వడియాలు ఉప్పు అనేది లేకుండా టేస్ట్ భలేగా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడికిపోయి కొంచెం చల్లారే కొద్దీ బాగా చిక్కబడిపోయింది. ఈ విధంగా చిక్కబడ్డాక మనం పేపర్ మీద కానీ లేకపోతే కాటన్ క్లాత్ మీద కానీ వడియాలు పెట్టేసుకోవచ్చు. టమోటా వడియాల పిండిలో ఫైనల్గా కొంచెం పచ్చి జీలకర్ర వేసుకోవాలండి. ఇది ఉడకవలేదు. ఇలా పచ్చిది వేసుకోవడం వల్ల వేయించుకున్నప్పుడు ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ బాగుంటుందన్నమాట. ఇలా అంతా మిక్స్ చేసేసుకొని వడియాలు పెట్టేసుకోవడమే. ఇలా ఒక ప్లాస్టిక్ పేపర్ అయితే అరేంజ్ చేసుకున్నామండి మేము. ఈ దిమ్మెలు కూడా మా అత్తయ్య ప్రిపేర్ చేశారు. సిమెంట్ దిమ్మెలు. వెయిట్ ఆగి పేపర్ అయితే ఎగిరిపోకుండా ఉంటుంది. పిండిని కొద్దిగా చిన్న పాత్రలోకి తీసుకొని ఇట్లా వడియాలు పెడుతున్నామండి. మేము రెడీ చేసుకున్న పిండికి అయితే ఇంత మాత్రం వచ్చాయి వడియాలు. ఇవి సాయంత్రం వెండాక మీకు చూపిస్తాను ఒలిచి. ఇన్ని టమోటా వడియాలు వచ్చాయి. పచ్చికారం వడియాలు అయితే 1 పేపర్కి వచ్చాయండి.
ఈ విధంగా ఒకే రకం పిండితో 2 రకాల వడియాలని ప్రిపేర్ చేసుకుంటే కనుక సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. ఈ వేసవి కాలంలో ప్రిపేర్ చేసుకుంటే మనకి వర్షాకాలంలో స్నాక్స్గా బాగా ఉపయోగపడతాయి. ఎట్ ది సేమ్ టైం పప్పుల్లోకి, సాంబార్లోకి, రసంలోకి తీసుకుంటే కూడా చాలా బాగుంటాయి. సాయంత్రానికి పేపర్ నుంచి ఇలా విడదీసి ఒక 2 డేస్ ఎండబెట్టి మీకు ఆయిల్లో వేయించి చూపిస్తున్నాను. వడియాలు అయితే చాలా పల్చగా ఆయిల్లో వేయించినప్పుడు మంచిగా పొంగాయండి, చాలా బాగా వచ్చాయి కూడా. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక మనం రెడీ చేసుకున్న వడియాలను కూడా వేసుకొని వేయించుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా చక్కగా పొంగాయో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.